ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ కట్టినా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని మన రాలెంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి, మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు గురికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం నేను వస్తున్నా, రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు. బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిపడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని, తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి, ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే. 4 రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సపట్లు కొట్టే. మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతిమి రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతోని రుణమాఫీ, మళ్ళీ 5,000 కోట్లు మింగిండు. మేం పరిశాన్యమా ఏడవైరాలి. మళ్ళీ చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే. ఎప్పుడు మళ్ళీ బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక మన దానిలో కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టన్న అంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తా ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఎవరు బట్టి, ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత? 11-12 కోట్లు. చారాన కోడికి బారాన మసాలా అంటే విన్నరా? ఇదే ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి. నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది. నేను ఊరికేనా అంటలేను, మీరు చూడండి. ఆయన తాపకో తీరుగా మాట్లాడతాడు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతాడు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు. ఆయన అపరిచితుడు సినిమా చూసిరా మీరు? అపరిచితుడు చూసిరా? అందులో ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు, ఒకడు రాము ఒకడు రెమో. వాడే ఇదంటాడు, వాడే అదంటాడు. ఎవడేందో మనకు అర్థం కాదు. వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే, వీనికి అది కూడా లేదు. వీడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లో, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు,
ఇది ఆయననే చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు. మరి నీ ఎవడు నిజము? బయట అప్పు ఉడతలేడన్నోడు నిజమా, లేకపోతే సంవత్సరం లోపలే 1,58,000 కోట్ల అప్పు చేసినానోడు నిజమా? చెప్పడు మనకు. అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది? దీనికి సమాధానం చెప్పడు. ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు, ఏదా కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం, రాచరిక పోకడ, తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడ, తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో. ఇంకో దిక్కు ఏం చేస్తాడు? యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు. మళ్ళీ అదే దిక్కు, ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటరు, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి? అది బాధ రేవంత్ రెడ్డి గారిది. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా అన్న? లేనోళ్ళు చేయలేవట్టురు భయ ఎవరన్నా? అప్పు లేనోడు ఇంకా అప్పు లేదా? నేను అసెంబ్లీలో అడిగితే ఎవరు చేయలేవట్టలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడు చేయలేవట్టిండు బట్టి విక్రమార్క. ఇక మరి 20% 30% ఉన్నట్టున్నది, అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు, మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట. ఎందుకంటున్నా అంటే అప్పున్నా లోపల ఎన్ని కష్టాలున్నా, కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద, లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం, బయటికి మాత్రం కడక అంగి వేసుకొని నాకేమైందిరా కగ, లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం, నాకేమైందిరా, నాకు ₹1,00,000 ఇస్తే తెల్లారి వరకు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు నన్ను కోసుక తింటారువా, నాకు అక్కడ పైసలు లేవు, ఎవడన్నా మాట్లాడతాడు ఇట్లా? నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. ఇట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయి సచ్చింది. నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలకు మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉరకాలి. అభ్యర్థి ఎవరు కాదు, అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే. గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యాడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని, తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి గట్టిగా మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు, మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం. ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు,
చక్రాధర్ రావు గారు, మోనేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, దరూర్ మండలం, కేటీదొడ్డి మండలం, గట్టు మండలం, అట్లాగే మల్దకల్ మండలం, మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ. ఒక్క మాట, ముఖ్యులు కూర్చోండి, ముఖ్యులకు కండువాలు కప్పుకుందాం, అందరం కూడా కొద్దిసేపు టైం గడిపే ఇక్కడి నుంచి కదులుదాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.